పెద్ద మార్కెట్లో వ్యాపారుల జాబితా తయారైతే ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల 15లోగా ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల మార్కెట్లో పర్యటించి అధికారులకు ఆదేశించడంపై వ్యాపారులంతా టీడీపీ జిల్లా కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పటినుంచో పెద్ద మార్కెట్ కు రావాలని నిర్ణయించుకున్నా సమయభావం వల్ల తనని వెళ్లి రావాలని సూచించినట్టు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. మార్కెట్ ను పరిశీలించిన సమయంలో ఎదురైన అనుభవాలు, అక్కడ నెలకొన్న పరిస్థితులను తాము అంచనా వేశామన్నారు. మార్కెట్ కు ఒక మంచి రూపం తీసుకురావాలని వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి ఎప్పటినుంచో ఒక ఆలోచన ఉందని బడ్జెట్ లో అందుకు అవసరమైన నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఇటీవల మార్కెట్ లో పర్యటించి ఈ నెల 15లోగా మార్కెట్ లో అందరు వ్యాపారులను ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారని తెలిపారు. వైకాపా నాయకులు గత 5 ఏళ్లు మార్కెట్ ను పట్టించుకోలేదని, వైకాపా నాయకుల సవత తల్లి ప్రేమను నమ్మొద్దని వ్యాపారులకు సూచించారు. ఈ సమావేశంలో పెద్ద మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు కోరాడ హరిగోపాల్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. నాకే ఒక ఊర్లో ఎలక్షన్ రోజు దాడి చేస్తే అప్పుడే ప్రపంచం స్టార్ట్ అయిందని రాశాడు ఒకడు. ఏమేమో రాస్తారు వాళ్ళు. మీరు అందుకు మీకు కూడా చెప్తున్నాను, మేము ఇల్లు ఇది రాసేస్తాం, నువ్వు ఇది చెప్పకపోతే ఇది రాసేస్తాం, రాసుకొని మా దొరికితే అయినా ప్యాకెట్లతో దొరుకుతారు అంతేనే. గడిది గుడ్డు పోతే పోనీ, నేను ఇంకోలా హెల్ప్ చేస్తాను. నేను ఎవరికి భయపడకండి. మీరు ఇల్లులు దర్జాగా మీ ఇల్లులు మీరు కట్టుకోండి. మీ ప్రాబ్లమ్స్ ఉంటే అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఏ అధికారి పని చేయకపోతే నాకు చెప్పండి. దళారీలు ఎవరిని నమ్మకండి, బ్లాక్ మెయిలర్స్ని నమ్మకండి. ఇది రాసేస్తావు నువ్వు ఇవ్వకపోతే అంటే నమ్మకండి, రాసుకొని. నువ్వు ఇది లేకపోతే ఎరగొట్టేస్తావు అంటే కొట్టుకొని చూసుకుంటాను. నేను ఉంటాను, మీకు అందరికీ నేను అండగుంటాను. తప్పుడు మాటలు నమ్మొద్దు, తప్పుడు రాతలు నమ్మొద్దు, తప్పుడు న్యూస్ని వినొద్దు, తప్పుడు న్యూస్ కనొద్దు. నేను మీకు జవాబుదారీతనం. మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు. ప్రతి ఒక్కడికి నేను జవాబుదారం. ఏ ఒక్కడిక్కడ కాదు మోనార్క్. మళ్ళీ మీ ప్రతి ఒక్కడు ఆ చివరి నిల్చున్నాడు కూడా నేను జవాబుదారీతనం నేను ఇస్తాను. మీ అందరూ ఎట్టి పరిస్థితులు అభద్రతా భావంకు లోనవద్దు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. అవసరమైతే మీ ఎవరికి ఇష్టం లేకపోతే డ్రాప్ చేసుకుంటాం. మేము ఈ ప్రపోజల్ డ్రాప్ చేసేస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. ప్రజలందరికీ ఆనందంగా ఉండడమే ఫైనల్. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పింది అదే. పల్లె నిద్ర చేయమన్నారు. వారంకి ఒక రోజు వెళ్ళి ఊర్లో పడుకోమన్నారు. నేను ఆల్రెడీ పల్లెలు తిరుగుతున్నాను. శంకరన్న పల్లె పిలుపు అని పేరు మొదలెట్టాను. శంకరన్న పల్లె నిద్ర గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం నేను వెళ్ళి పల్లెటూరులో పడుకుంటున్నాను. వారంకి ఒకసారి 2 సార్లు పడుకుంటున్నాను. నాకేం ఎక్కడికి వెళ్ళినా పడుకోవడమే కాదు. సో తప్పకుండా అలాగే వార్డుల్లో వచ్చి పడుకుంటాం, మీ మార్కెట్లో వచ్చి పడుకుంటున్న అవసరమైతే ఒకరోజు నైట్ మీరు రండి, ఏం పర్వాలేదు. అందరూ దయించి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నేను మీ మనిషిను, మీ ఇంటి మనిషిని. నేను మీరు పైవాడిగా చూడకండి. శంకరన్న మీకు దెబ్బ వేస్తాడంటే మా శంకరన్న మా ఇంటోడు మాకెందుకు దెబ్బ వేస్తాడు రా, ఎవడరా నువ్వు అని బెత్తం తీయండి. నా దగ్గరికి రండి, పలానోడు ఇలా పుకారు పుట్టిస్తానని ఎంట పెట్టి కొట్టండి. డబ్బులు అమ్ముడిపోయి వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు. ఎవరి పుకార్లు మీరు నమ్మద్దు. ఎవడైతే పుకారు పుట్టిస్తాడో వాడి కోసం నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి అమ్ముడిపోయే రకం మనుషులు. మనం ఆ టైపు కాదు. మీకేం పర్వాలేదు. గౌరవ మంత్రులు ఇద్దరు మంత్రులు మనకున్నారు. ఇప్పుడు చేసుకోకపోతే మనం ఏం చేసుకోలేం. ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనతో ఉంది. ఇలాంటప్పుడు మనం ఏది చేయలేకపోతే మరి మనం మళ్ళీ చేయలేం. నాలాంటి వాడే కానీ మీకు ఇప్పుడు ఊర్లో మురికి కాలువలను మురికి మరి ఎత్తి నేను కూడా చేత్తో ఎత్తుతానని భయపెట్టించి చెప్పి నయానో భయానో కాలు ఏలు పిల్లగా పట్టుకొని చేయిస్తున్నాను పనులు.